దేవుని పరిశుద్ధమైనటువంటి నామములో మీ అందరు కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతుంటున్నాను. నా గురించి మీరు ప్రార్థిస్తున్నందుకే వందనాలు. నేను కూడా మీ గురించి ప్రార్థనలు చేస్తున్నానని కూడా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుని జనాంగమా, మరి గడిచిన దినాన మనం నేర్చుకున్నాం నా గురి, పౌలు యొక్క గురిని గురించి మనం ధ్యానిస్తుంటున్నాం. మనకందరికి కూడా గురి ఉంటుంది, కానీ పౌలు యొక్క గురిని తెలుసుకొని మనం ఆ గురి ప్రకారం మనం కూడా నడవాలని ప్రభు కోరుతున్నాడని మీకు జ్ఞాపకం చేశాం. గడిచిన దినాన్ని మీకు తెలియజేసాం. పౌలు యొక్క గురి ఏంటంటే ఆయన యొక్క గురి ప్రార్థించడం అనేటటువంటి గురిని గురించి మనం ధ్యానించాం. ఈ దినాన్ని ఒకవేళ ఆ వీడియో వినకుంటే తప్పక ఆ వీడియోని వినండి, తప్పక ఆశీర్వదించబడతారని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. మీరు గమనించాలి, ఈ దినాన్న రెండో విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మీకు జ్ఞాపకం చేయాలి. రెండో విషయం ఏంటిది? ఒకవేళ ఆ దమస్కు మార్గాన మరి ప్రభు ప్రత్యక్షమైన తర్వాత పౌలు యొక్క గురి ఎలా మారింది? అంతకుముందు తన గురి వేరుండే, ఇక ముందు నుంచి తన గురి మారింది. అక్కడ అననీయ అనేటటువంటి ఒక ప్రవక్త వచ్చి, ఒక దేవుని సేవకుడు వచ్చి తన కళ్ళు తెరిచిన తర్వాత మరి తనను ఎందుకొరకు దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు, ఎందుకొరకు దేవుడు తను ప్రత్యేకపరచండి, అన్య జనులకు సువార్తను అందించడానికి కొరకై అపోస్తలునిగా అనేటటువంటి మాట రాయబడింది. అవును, దేవుని జనాంగమా, దేవుడు అపోస్తలునైనటువంటి పౌలును ఎందుకు ఎంచుకున్నాడంటే, ఎందుకు పిలుచుకున్నాడంటే, ఎందుకు ప్రత్యేకపరచుకున్నాడంటే, ఎందుకు తనను అభిషేకించాడంటే అపోస్తలుగా ఉండడానికి, మర్ముఖ్యంగా సువార్తను అందించడానికి. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రకటించడానికి కొరకే తనను దేవుడు అంటే ప్రకటించడం. మరి పౌలు యొక్క గురి ఏంటిదంటే ఆయన ప్రకటించడమే నా యొక్క గురి. ఎవరి గురించి ప్రకటించడం? ఈ దినాల్లో ప్రకటిస్తుంటారు, అంటే షేర్ చేస్తుంటారు. వేటిని షేర్ చేస్తుంటారో తెలుసా అండి? దేవుని ప్రజలు చాలామంది కూడా చీరల గురించి షేర్ చేస్తుంటారు. ఎక్కడ మంచి బిర్యానీ దొరుకుతుందో షేర్ చేస్తుంటారు, ఎక్కడ మంచి ప్రోడక్ట్ దొరుకుతుందో షేర్ చేస్తుంటారు, ఎక్కడ చీప్గా మరి ల్యాండ్స్ దొరుకుతాయో షేర్ చేస్తుంటారు, ఎక్కడ మంచి గృహాలు ఉంటాయో షేర్ చేస్తారు, ఎక్కడ మంచి పార్క్ ఉంటుందో షేర్ చేస్తారు, ఎక్కడ మంచి మొబైల్స్ దొరుకుతాయో షేర్ చేస్తారు, ఎక్కడ మంచి ఫ్రిడ్జ్ దొరుకుతుందో షేర్ చేస్తుంటారు, ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందో షేర్ ఇలాంటివి షేర్ చేస్తుంటారు. కానీ యేసు ప్రభువును గురించి షేర్ చేసేవారు చాలా తక్కువ అండి, చాలా తక్కువ అని నేను చెప్పాను. అపోస్తలుడైన పౌలును ఈ మాట అడిగితే మరి ఆయన ఏమంటాడు అంటే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారం, అంటే నా మీద ఒక భారం ఉంది, నా మీద ఒక బరువు ఉంది, నన్ను ఏదో బలవంతం చేస్తుంది. ఏంటి అంటే ప్రభువు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఏం భారం పెట్టాడంటే ప్రభు సువార్తను ప్రకటించవలసినటువంటి, ఈ గుడ్ న్యూస్ని పంచవలసినటువంటి భారం నా మీద ప్రభు పెట్టాడు. చూడండి, దేవుని ప్రజలందరి మీద కూడా ఈ భారం మోపబడి ఉందనేటటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాం. ఈ బాధ్యత మన అందరి మీద కూడా మోపబడి ఉందనేటటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. చాలాసార్లు దీన్ని మర్చిపోయి మన జీవనాన్ని మనం కొనసాగిస్తుంటాం, మన యొక్క బ్రతుకులు మనం బ్రతుకుతుంటాం, మన పనులు మనం చేసుకుంటుంటాం, మన ఇష్టం వచ్చినట్టు మనము జీవిస్తాం. మనం క్రైస్తవులమే కావచ్చు, మనం రక్షించబడినటువంటి బిడ్డలమే కావచ్చు, మనం బాప్టిజం తీసుకున్నటువంటి వారమే కావచ్చు, మనం పరిశుద్ధాత్మ వరముల చేత నింపబడిన వారమే కావచ్చు, అనుదినం దేవుని వాక్యాన్ని చదివేటటువంటి వారమే కావచ్చు, అనుదినం ముమ్మారు ప్రార్థన చేసేటటువంటి వారమే కావచ్చు, వారానికి 2 సార్లు తప్పక ఉపవాసం చేసేటటువంటి వారమే కావచ్చు. కానీ వీఆర్ కాల్డ్ టు ప్రీచ్ గాస్పల్. చూడండి, ఈ భారం నా మీద మోపబడింది. ప్రతి ఒక్కరి మీద ఈ భారం మోపబడి ఉందని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నానండి. దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారు మత్తయి సువార్తల 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మనం అక్కడ ప్రభు ప్రత్యక్షమైన తర్వాత ప్రభు తన శిష్యులకు కనబడి, అక్కడ దాదాపు 12 మంది శిష్యులే కదా, 500 మంది శిష్యులు ఉన్నారు. అందరి ఎదుట ఆయన ప్రత్యక్షమై, మీరు వెళ్ళండి, గో అండ్ ప్రీచ్ గాస్పల్, గో అండ్ మేక్ డిసైపుల్స్ అనేటటువంటి మాటను ఆయన మాట్లాడాడు అనేటటువంటి, అంటే ప్రతి ఒక్కరి మీద ఈ భారం ప్రకటించాలి. We should share gospel. Why we should share gospel అంటే అపోస్తలుడైన పౌలు అంటే సువార్తను గురించి నేను ప్రకటించని ఎడల అది నాకు శ్రమ. ఇది భారంగా ఎంచబడడం మాత్రమే కాదు, ఇది నా మీద బాధ్యతగా పెట్టడమే మాత్రం కాదు, ఇది ఒకవేళ నేను ప్రకటించకపోతే అది నాకు శ్రమ అయిపోతుందండి.
అవునంటే నాకు కీడైపోతుంది. నేను మంచి తెలుసు, నాకు ఆ గుంతలో పడ్డాను కాబట్టి, ఆ గుంతలో పడితే ఎలాంటి నష్టం వస్తుందో తెలుసు కాబట్టి, ఆ గుంతలో అనేకులు పడుతుంటే నేను ఆపకుంటే మాత్రం అది నాకు శ్రమగా, మేలు చేయనెరిగి ఉండియు మేలు చేయకుంటుంటే అది మీకు కీడుగా ఎంచబడుతుంటుంది. దేవుని జనాంగమా, ఈ దినాన మనకు మేలు తెలుసు, యేసులో మాత్రమే మనకు రక్షణ అని తెలుసు, యేసులో మాత్రమే విమోచన అని తెలుసు, యేసులో మాత్రమే మనకు సంతోషం అని తెలుసు, యేసులో మాత్రమే నిత్య జీవం అని తెలుసు, యేసులో మాత్రమే క్షేమం అని తెలుసు, యేసులో మాత్రమే మనకు గొప్ప ఆశీర్వాదం అని తెలుసు, యేసులో మాత్రమే మనకు ఐశ్వర్యం అని తెలుసు. ఇవన్నీ తెలిసి ఇఫ్ వి ఆర్ నాట్ preaching, if we are not sharing the good news about Jesus Christ, then it will be curse onto us. దేవుని జనాంగమా, అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను. మీ హృదయాలను గాయపరచాలని ఈ మాటలు నేను మాట్లాడడం లేదు, కానీ దేవుని సేవకునిగా మీతో మాట్లాడుతుంటున్నాను. దయచేసి ఆలకించాలని నేను ప్రేమతో కోరుతున్నాను. ఈ సిలువను గురించి వార్త నశించేటటువంటి వారికి అందరికీ కూడా వెర్రితనం అంటండి. ఇదే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 1:18 వచనంలో రాయబడింది. ఇది అనేకులకు వెర్రితనంగా ఉంటుంది. ఇది నువ్వు పంచుతుంటే, ఇది ఇతరులకు షేర్ చేస్తుంటే, ఇది ఇతరులకు ఫార్వర్డ్ చేస్తుంటే, ఇది ఇతరులకు మరి ఈ యొక్క సందేశాన్ని ఇతరులకు తెలియజేస్తుంటే చాలా వెర్రితనంగా ఉంటుందండి. కానీ ఇది దేవుని శక్తి, ఇట్స్ ఎ డైనమైట్ అనేటటువంటి మాటను మరి భక్తుడు వాడాడండి. ఒక చిన్న డైనమైట్ ఏ విధంగా అయితే ఒక విస్ఫోటనను తీసుకొని వస్తుంటుందో, ఈ చిన్న సువార్త, ఇది చిన్నది కాదు, ఇది గొప్ప శక్తివంతమైనటువంటిది, ఇది చాలా బలమైనటువంటిది, ఇది చాలా ప్రభావం కలిగినటువంటిది, ఇది చాలా జీవితాలను మార్చేటటువంటిది, ఇది గొప్ప కార్యాలను చేసేటటువంటిది. గమనిస్తుంటున్నారా దేవుని జనాంగమా? ఈ సువార్తను ప్రకటించకుండా ఉంటే అది మనకు కీడుగా ఎంచబడుతుంటుంది. అందుకొరకే అపోస్తలుడైన పౌలు అంటాడు, వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్, సిలువ వేయబడినటువంటి క్రీస్తును మేము ప్రకటిస్తుంటున్నాం. ఇది అన్యులకు కావచ్చు, ఇది యూదులకు కావచ్చు, ఇది క్రైస్తవులకు కావచ్చు, ఇది క్రైస్తవ హేతరులకు కావచ్చు, ఇది చిన్నలకు కావచ్చు, ఇది పెద్దలకు కూడా కావచ్చు, ఇది స్త్రీలకు కావచ్చు, ఇది పురుషులకు కావచ్చు. ఇది అందరికి కూడా అవసరమైనటువంటి సందేశం, ఇది అందరికి కూడా ప్రయోజనకరమైనటువంటి సందేశం, ఇది అందరికి కూడా చాలా విలువైనటువంటి సందేశం. ఈ లోకంలో లేనట్టు ఏదైనా ఉందంటే, ఏదైనా మనము వెల చెల్లించలేమంటే అది సువార్తకు మాత్రమే అండి. ఇట్ ఈస్ ఫ్రీ టు ఎవ్రీవన్. ఇది సువార్త అందరికి కూడా ఉచితంగా వచ్చేటటువంటిదండి. ఈ సువార్తకు ఖర్చు చేయని అవసరం లేదు. ఈ సువార్తకు ఏదో మనం పెట్టని అవసరం లేదు. ఈ సువార్త అందరికీ అందుబాటులో ఉంది. ఇది నీవు నేను ఇతరులకు అందజేయవలసినటువంటి బాధ్యత ఆనాడు పౌలు మీద పెట్టాడు, ఈనాడు నీ మీద పెట్టాడు, నా మీద కూడా పెట్టాడని మీకు జ్ఞాపకం చేసిన. సువార్తను అందించకుంటే అది మనకు శ్రమగా పౌలు యొక్క లక్ష్యం ఏంటిది? నా గురి ఒకటేనయ్యా, నేను ఇతరులకు సువార్తను అందించాలి. యేసు ప్రభు వారి గురించి నేను చెప్పకుండా ఉండలేను. యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి నేను చెప్పకుండా ఉండలేను. యేసు ప్రభు వారు పరలోకం నుండి మరి భూమి మీదకి నరావతారిగా వచ్చాడని చెప్పకుండా ఉండలేను. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతకడని చెప్పకుండా ఉండలేను. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడని చెప్పకుండా ఉండలేను. ఆయన పరిచర్యలో అద్భుతాలు చేశాడని చెప్పకుండా ఉండలేను. ఆయన ఆ కల్వరి సిలువలో మరణించడని చెప్పకుండా ఉండలేను. ఆయన 3వ దినాన తిరిగి లేపబడ్డాడని నేను చెప్పకుండా ఉండలేను. ఆయన సమాధి ఖాళీగా ఉందని నేను చెప్పకుండా ఉండలేను. ఆయన తిరిగి రాబోతున్నాడని నేను చెప్పకుండా ఉండలేను. ఆయన కొరకు ఆధారపడేటటువంటి వారిని, ఆయన కొరకు కనిపెట్టేటటువంటి వారిని ఏనాడు కూడా సిగ్గుపరచడని చెప్పకుండా ఉండలేను. ఆయన కొరకు ఎదురు చూసేటటువంటి వారిని ఆయన తప్పక ఆయన యొద్దకు చేర్చుకుంటాడని చెప్పకుండా ఉండలేను. ఐ కాంట్ స్టే వితౌట్ షేరింగ్ గాస్పల్. యేసు గురించి చెప్పకుండా నేను ఉండలేను. ఈ దినాన నువ్వు ఉండగలుగుతున్నావేమో. యేసు గురించి చెప్పకుండా, యేసు గురించి మాట్లాడకుండా, యేసు గురించి పంచుకోకుండా, యేసు గురించి పరిచయం చేయకుండా నీ జీవితం చాలా అర్ధరహితంగా ఉంటుంది. నీ జీవితానికి అర్థం ఎప్పుడు వస్తుందంటే, నువ్వు యేసు నుంచి ఏదైతే పొందుకున్నావో ఇది ఇతరులకు నువ్వు అందజేస్తే నీకు ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదం
ప్రభువు నీకు అనుగ్రహించును గాక. ఈ దినాన రెండో విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇంకా 2 విషయాలు మీ ఎదుటకు తీసుకురావాలని కూడా తప్పక వినండి, ఆశీర్వించబడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలని కూడా నేను ప్రేమతో కోరుతున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా దేవ, ఈ దినాన రెండో విషయాన్ని నేర్చుకునేటటువంటి కృపను మాకు అనుగ్రహించావు. సువార్తను ప్రకటించకుండా నేను ఉండలేను అని పౌలు భక్తుడు సెలవిస్తున్నటువంటి విధంగా మా జీవితాల్లో కూడా సువార్తను ప్రకటించేటటువంటి వారిగా మమ్మల్ని అందరినీ కూడా ఉంచమని, మహిమ, ఘనత, ప్రభావాలు నీవు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్.